వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. గిగ్ వర్కర్స్ ఆందోళనకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత మద్దతు. స్విగ్గీ, జొమాటో సంస్థలు డెలివరీ బాయ్స్ ని పీడిస్తున్నాయన్న కవిత. టెండర్ నిబంధనలను ఉల్లంఘించిన అధికారులు 2.5 కోట్ల టెండర్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్. కరీంనగర్ జిల్లాలో అర్ధరాత్రి దోపిడీ, ఇంట్లో చొరబడి బంగారం, నగదు ఎత్తుకెళ్లిన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తీవ్ర నిరసనలు. నిరసనకారులకు మద్దతుగా వేలాదిగా తరలిస్తున్న పౌర సంఘాలు. వర్కర్స్ బ్రేక్ డౌన్ ఆందోళనకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మద్దతు తెలిపారు. ఊబర్, ఓలా, ర్యాపిడో వంటి ఆటో, కార్, బైక్ అగ్రిగేటర్స్ వాటిని నడిపే వారికి సరైన రేట్ ఇవ్వడం లేదని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే స్విగ్గీ, జొమాటో లాంటి సంస్థలు సైతం డెలివరీ బాయ్స్ ను పీడిస్తున్నాయని అన్నారు. పొద్దంతా కష్టపడినా వారికి ఏం మిగలడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆయా సంస్థలతో మాట్లాడి సరైన రేట్ ఇప్పించాలని కవిత డిమాండ్ చేశారు. గిగ్ వర్కర్లకు తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని అన్నారు. జై తెలంగాణ. నేను తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాను. మీరు పేదల పక్షాన నిలబడండి. గిగ్ వర్కర్స్ పక్కన, ఆటో డ్రైవర్స్ పక్కన, క్యాబ్ డ్రైవర్స్ పక్కన నిలబడండి. ఎందుకంటే వాళ్ళు గత 3 సంవత్సరాలుగా మీతో డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ, ఈ అగ్రిగేటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రేట్స్ విషయంలో వాళ్ళను పీడించుకొని తింటున్నారు. ఆటో పొద్దంతా నడిపి ఇంటికి పోతే ₹1 మిగిలినటువంటి పరిస్థితి ఉంది. క్యాబ్ పొద్దంతా నడిపి ఇంటికి పోతే ₹1 మిగిలినటువంటి పరిస్థితి లేదు. స్విగ్గీ కానీ, జొమాటో కానీ పొద్దంతా డెలివరీ చేసినా కూడా ₹1 మిగిలే పరిస్థితి లేనటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ ఇటువంటి అనేక అగ్రిగేటర్స్ ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడి ఈ ఆటో డ్రైవర్స్ కి, క్యాబ్ డ్రైవర్స్ కి, బైక్స్ మీద ర్యాపిడో చేసుకునేటటువంటి వారికి, స్విగ్గీ, జొమాటో లాంటి పెద్ద కంపెనీలో చేసే డెలివరీస్ కి అన్నిటికీ కూడా మీరు మంచి రేట్ ని నిర్ణయించాలి. వారితో తక్షణమే మాట్లాడాలి. ఇవాళ బ్రేక్ డౌన్ చేస్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా. మధ్యాహ్నం వరకు ఏమాత్రం కూడా డెలివరీస్ ఉండవు, ఆటోస్ నడవాయి, అట్లానే క్యాబ్స్ నడవాయి అని చెప్పి వాళ్ళు బ్రేక్ డౌన్ చేస్తున్నారు. ఇటువంటి ఉద్యమాలు చేసే పరిస్థితి కల్పించకుండా ప్రభుత్వం ముందడుగేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆటో డ్రైవర్స్ పక్షాన, క్యాబ్ డ్రైవర్స్ పక్షాన, బైక్స్ నడుపుకునే బ్రదర్స్ పక్షాన, అందరి పక్షాన కూడా తెలంగాణ రక్షణ సేన మీకు అండగా ఉంటుందని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. షాన్వి సేల్స్ కార్పొరేషన్ కు అప్పగించిన 2.5 కోట్ల టెండర్ ను తక్షణమే రద్దు చేయాలని పలువురు టెండర్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కలెక్టరేట్ లో వారు విలేకరులతో మాట్లాడుతూ షాన్వి సేల్స్ కార్పొరేషన్ కు అడ్డదారిలో టెండర్ ను అప్పగించారని ఆరోపించారు. హైదరాబాద్ లోని 250 ఫ్రీ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలలో ఫర్నిచర్, ప్లే మెటీరియల్, పెయింటింగ్లకు స్కూల్ ఎడ్యుకేషన్ టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు. అందులో పలు నిబంధనలను పొందుపరిచిందని పేర్కొన్నారు. కానీ టెండర్ల ప్రక్రియలో సేల్ ట్యాక్స్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉండగా షాన్వి సేల్స్ కార్పొరేషన్ సర్టిఫికేట్ సమర్పించకుండానే డిప్యూటీ కలెక్టర్ టెండర్ను ఖరారు చేశారని మండిపడ్డారు. అర్హతలు లేకున్నా అధికారుల ప్రోద్బలంతో టెండర్ ఖరారు చేశారని విమర్శించారు. నిబంధనలు ఉల్లంఘించిన నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని టెండర్ను రద్దు చేసి అర్హులైన వారికి టెండర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సత్యనారాయణ ట్రేడర్స్ కి సంబంధించిన అతన్ని, ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ని. సో మేము ఇక్కడ డిఓ ఆఫీస్కి సంబంధించిన టెండర్కి హైదరాబాద్ కలెక్టరేట్కి వచ్చాము. సో టెండర్లో 2.5 కోట్ల టెండర్ అది. సో దాంట్లో కొన్ని టెండర్ డాక్యుమెంట్లో కొన్ని
అడిగారు సర్టిఫికెట్స్ అనేది, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. ఈ టెండర్ వచ్చేసి ప్లే మెటీరియల్ ఫర్నిచర్ కి సంబంధించింది. దానికి ఏమన్నా సప్లై కాపీస్, ఆర్డర్ కాపీస్ ఉన్నాయా, మళ్ళీ జిఎస్టీ ఉందా, ఎక్కడ బ్లాక్ లిస్ట్ లేదో అని ఒక సర్టిఫికెట్ అడిగారు. ఇంతవరకు ఎక్కడ బ్లాక్ లిస్ట్ అవ్వలేదని. కానీ ఆ సర్టిఫికెట్స్ ఏవి లేవు. ఒక సాన్వి సేల్స్ కార్పొరేషన్ అతను టెండర్ వేశాడు, అతనికి ఆ సర్టిఫికెట్స్ ఏం లేవు. ఆయన సర్టిఫికెట్స్ లేకపోయినా కానీ అతను టెండర్ క్వాలిఫైడ్ అని చెప్పేసి అడిషనల్ కలెక్టర్ అతనికి టెండర్ ఇవ్వడం జరిగింది. మేము ఎంతగానో సార్ సర్టిఫికెట్ లేదు, టెక్నికల్లోనే క్వాలిఫై అవ్వలేదు, అతన్ని రిజెక్ట్ చేయాలి సార్, ఫైనాన్షియల్ చూడొద్దు, మీరు టెక్నికల్ చూడండి, ఆయన క్వాలిఫై అయితే ఆయనకి ఇవ్వండి, కానీ క్వాలిఫై కాకపోతే ఇవ్వద్దు సార్, నెక్స్ట్ L2 ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి సార్ అని చెప్పినా కానీ నెగోషియేషన్. అది ₹1,00,000 బడ్జెట్ స్కూల్కి, మేము 85,000కి ఇస్తా అని చెప్పినా కానీ 90,000కి అతనికి ఇచ్చేశారు. కొద్దిగా మాకు న్యాయం జరగాలని మేము మీ ప్రెస్ వారిని కోరుతున్నాం. నా పేరు కిషన్ నాయక్, నా పేరు ఏకే నాయక్ ఇండస్ట్రీ ఫార్మ్. అది మేము హైదరాబాద్ డిఓ టెండర్లో పార్టిసిపేట్ అయ్యాము. యాక్చువల్లీ మేము 12-13 మంది పార్టిసిపేట్ అయ్యాము. అందులో అందరం పార్టిసిపేట్ దాంట్లో టెక్నికల్ వెరిఫికేషన్లో అన్ని సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేస్తా అంటే అందరిది ఒక విధంగా, అందరిది ఒకే విధంగా ఉంది. శాన్వి ఎంటర్ప్రైజెస్, శాన్సీ సేల్స్ కార్పొరేషన్ వాళ్ళది ఒక 3 సర్టిఫికేట్ కాదు, ఏదైనా మనం టెండర్లో పార్టిసిపేట్ అయ్యేటప్పుడు వాళ్ళు టెక్నికల్ వెరిఫికేషన్లో చూసినటువంటి పేపర్లు కొన్ని లేవు. అందులో ఒకటి, ఇది 2,75,00,000 టెండర్. ఇది తెలంగాణలో ఎక్కడ లేదు. ఏ డిస్టిక్లో అయినా 60 లక్షలు, 50 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు ఉంది. 2,75,00,000 టెండర్ని వీళ్ళు టెక్నికల్ వెరిఫికేషన్ చేసేటప్పుడు కనీసం ఆయనకు 10 లక్షలు ఉందా, 20 లక్షలు ఉందా, 50 లక్షలు ఉందా, టర్నోవర్ అడగలేదు. టర్నోవర్తో పాటు ఎవ్రీ మంత్ జిఎస్టీ ఒక పేపర్ ఉంటుంది, మనం ఎవ్రీ మంత్ జిఎస్టీ ఫైల్ చేస్తారు. ఆ పేపర్ చూడండి సార్ అంటే కూడా ఆ పేపర్ మీకెందుకు చూపెట్టాలి, కమిటీ మెంబర్ మేము చూసుకుంటాం కదా అని చెప్పేసి అడిషనల్ కలెక్టర్ కానీ కమిటీ మెంబర్స్ కానీ వన్ సైడే వాళ్ళకే మొగ్గు చూపి మాట్లాడేది. మాకు నెగోషియేషన్ చేస్తాం సార్, మేము తక్కువగా ఇస్తాము. సరే 13 మందికి అన్ని డిస్టిక్లలో ఇచ్చారు, అందరికీ తొందరగా సప్లై కావాలి, తొందరగా పెయింటింగ్ కావాలి, వానాకాలం ఉంది, తొందరగా సప్లై చేయమని కలెక్టర్లు ప్రెజర్ ఉంది కాబట్టి తొందరగా చేసుకుంటాం సార్. అదే రేటుకి, ఆయనకు వచ్చిన రేటుకైనా మాకు ఇవ్వండి. రిక్వెస్టేషన్ కూడా మాకు ఇవ్వలేదు, L1కే ఇస్తాము, మీరు మాట్లాడద్దు, L1 ఓకే అయితే ఇస్తామంటే L1 ఓకే ఎట్లా చేస్తాడు అంటే ఆయన తక్కువ చేస్తామని కూడా ఇవ్వలేదు. ఇక ఇదే సార్, మాకు న్యాయం కావాలని కోరుతున్నాము. లేదంటే ఈ టెండర్ని రీటెండర్ పెట్టండి. తెలంగాణలో 40 మంది వస్తారు, తొందరగా పార్టిసిపేట్ అవుతారు. అది 12 మంది పార్టిసిపేట్ అయ్యారు, అందరిని పక్కన పెట్టేసి దాంట్లో బ్లాక్ లిస్టులు లేని ₹100 బాండ్ పేపర్ కూడా పెట్టాం. ఆయన ఏం పేపర్ పెట్టకపోయినా ఆయన క్వాలిఫై చేశారు. వాళ్ళ దగ్గర ఏదో జరిగింది ఈ లోపల మాకు చెప్పకుండా. అది సార్ అట్లా మాకు మైనస్ పాయింట్ చేశారు సార్ వాళ్ళు. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ హైదరాబాద్లో టెండర్ వేయడానికి వచ్చాము. ఇక్కడ టెండర్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అయితే L1, L2 అన్ని వెరిఫై చేశాక ఈ సాన్వి కార్పొరేషన్ వాళ్ళది డాక్యుమెంట్స్ అనేవి టెక్నికల్గా కొంచెం ఒక 2-3 డాక్యుమెంట్స్ లేకున్నా సరే వాళ్ళని ప్రోత్సహించి L1 అని తీసేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దాని తర్వాత మేము ఆ L1 కన్నా మేము ఇంకా తక్కువకి ఇస్తామని మిగతా కరీంనగర్ లో అర్ధరాత్రి దోపిడీ కలకలం రేపింది. భగత్ సింగ్ విగ్రహం సమీపంలోనే అజ్మత్ అలీ అనే వృద్ధుడి ఇంట్లోకి అర్ధరాత్రి సుమారు 12 గంటలకు 8 మంది దుండగులు చొరబడి దోపిడీకి పాల్పడ్డారు. అజ్మత్ అలీ నిద్రపోవడానికి సిద్ధమవుతూ ఉండగా దుండగులు బయట నుంచి తలుపు తట్టి అకస్మాత్తుగా అతనిపై దాడి చేసి బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు. దొంగలు అజ్మత్ అలీతో పాటు కుటుంబ సభ్యులను బెదిరిస్తూ వారిని కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత వారు ఇంట్లోని నగదు, బంగారాన్ని దోచుకుని పారిపోయారు. దుండగులు 15 లక్షల నగదు, 60 తులాల బంగారం దోచుకున్నారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. टीवी देखते देखते मैं उधर एक लाइट जलती है मेरी, वो 12 बजे में लाइट बंद करके आ जाता हूँ रोजाना। जैसा मैं यहाँ से निकला, ये 2 अपार्टमेंट के बीच में एक 5 फीट की गली है, 8-9 आदमी वहाँ खड़े थे। उन्होंने देखते मुझे पकड़ लिया और मारपीट शुरू कर दी। वहां से मारने के बाद में मेरे को अंदर ला लिए। अंदर लाने के बाद में मेरे पाँव बांध दिए, ऐसा हाथ बांध दिए और मुंह पे कपड़ा बांध दिए। फिर ये होने के बाद में मेरी फिर बीवी के साथ में ऐसे करा। मेरी बीवी वो कमरे में थी, उसके साथ भी ऐसे करा, उसको भी मारा।
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తీవ్ర నిరసనలు కొనసాగుతున్నాయి. నిరసనకారులకు మద్దతుగా వేలాది మంది తరలివస్తున్నారు. నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులకు అండగా సామాన్య పౌరులు, పౌర సంఘాల సమాజం తరలి వస్తున్నాయి. నీట్ పేపర్ లీక్ అవకతవకలపై ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే వారిని సహించబోమని నిరసనకారులు హెచ్చరిస్తున్నారు. విద్యార్థులపై దాడి చేసిన పోలీస్ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. యువత నిరసనలపై చర్చించేందుకు ప్రభుత్వం నిరాకరించడం వల్లే వారు ప్రధాని మోదీ నివాసం ముందు బైఠాయించి నిరసన తెలపాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఈ అంశాన్ని తాము బలంగా లేవనెత్తుతామని ఆయన స్పష్టం చేశారు. This morning I went and met the Speaker of the Lok Sabha and I said to him that it was important that we be allowed to debate what happened to the students the day before. The Speaker said he needed to take permission from the government, but it was very clear to us in the hours after that there was no interest in the government of having a debate. तो हमने डिसीजन लिया कि हम प्राइम मिनिस्टर के घर के सामने जाके धरना करें और जो स्टूडेंट्स की इशू है, जो देश के लिए सबसे जरूरी इशू है और जो उनके खिलाफ किया गया है, वो हम नेशनल अटेंशन में लाएं और प्राइम मिनिस्टर का घर के सामने जाके करें. Why is the Indian education system collapsing? Why are papers leaking? Why is education so expensive in India? Why do families have to destroy themselves financially to educate their children? These are legitimate questions. And there's absolutely nothing wrong with asking these questions. Students की मांगे हैं, पहला धर्मेंद्र प्रधान और अमित शाह का रेजिग्नेशन, दूसरा कि स्टूडेंट्स को जिन्होंने मारा है, जिन्होंने ह्यूमिलिएट किया है, उन पर एक्शन लिया जाए और जो भी स्टूडेंट्स पर केसेस हैं उनको हटाया जाए. फाइनली पूरी ऑपोजिशन चाहती है कि ये जो इशू है, देश का सबसे बड़ा इशू है, इस पे कल लोकसभा में, राज्यसभा में डिबेट हो और हम अपनी बात रख सकें. मेरा मोदी जी से एक सजेशन है, एज एलओपी, कल जो हुआ, जो आपकी सरकार ने, आपके होम मिनिस्टर ने किया, उसके लिए आप देश के स्टूडेंट से माफी मांगिए और जल्दी से जल्दी एग्जामिनेशन सिस्टम और एजुकेशन सिस्टम्स पर रिफॉर्म शुरू कीजिए. आप सब ने हमारा समर्थन किया. सारे लोग जो स्टूडेंट्स की इशू के लिए लड़ रहे हैं, एक साथ लड़ रहे हैं, मैं आप सबका दिल से धन्यवाद करता हूं. ఢిల్లీలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై సిజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్ కే స్పందించారు. జంతర్ మంతర్ వద్ద తమ పార్టీ శాంతియుతంగా నిరసన తెలుపుతోందని, మద్దతు ఇవ్వాలనుకునే వారు అక్కడికే రావాలని ఆయన కోరారు. పార్టీ పేరుతో నగరంలోని ఇతర ప్రాంతాల్లో కొందరు గూండాలు దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం వచ్చిందని, వారితో సిజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. हेलो एवरीवन, हमारा प्रोटेस्ट सिर्फ और सिर्फ जंतर मंतर पर हो रहा है, तो मैं सभी लोगों से कहना चाहता हूँ, अगर आपको प्रोटेस्ट में शामिल होना है तो जंतर मंतर आइए. यहाँ पर हमारा जो प्रोटेस्ट है वो पीसफुल है और हम कहीं से भी कोई गलत चीज़ या गलत नारे नहीं करेंगे, क्योंकि हम देशभक्त लोग हैं. और इसका उदाहरण कल हमने दे दिया है. कल हमने लाठियाँ खा ली, सर फुड़वा लिया हमारे सपोर्टर्स ने, लेकिन कहीं से भी अपने तरफ से कोई गलत हरकत नहीं करी है. और जो लोग ऐसी हरकत करेंगे वो कभी भी कॉकरोच जनता पार्टी के सपोर्टर्स नहीं हो सकते. हमारा और उनका कोई लेना देना नहीं है. ये बाहर से भेजे गए गुंडे हैं इस मूवमेंट को डीरेल करने के. थैंक यू. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు హైదరాబాదీలు మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. యాకత్పురా ఐఎస్ సదన్ డివిజన్ లోని వాణినగర్ కు చెందిన షేక్ అబ్దుల్ నవీద్
అమెరికాలోని మెక్ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేసేందుకు ఫ్యామిలీతో వెళ్లారు. ఈ క్రమంలో కాలిఫోర్నియాలోని సెయింట్ ఫ్రాన్సిస్ ప్రాంతంలో ఆయన కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నవీద్ భార్య నజియా సల్మా 45, కుమార్తె హఫీజా షేక్ 19, కుమారుడు హఫీజ్ ఒమర్ 14 మృతి చెందగా నవీద్ ఆయన చిన్న కుమార్తెకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. हमारा लेडीज है, बच्चे कहीं जाएंगे बोले शायद निकले 6 बजे निकलेगा तो मेरे लड़के जो है सो शेख अब्दुल नवीद अपने रेड्डी लैब्स में साइंटिस्ट थे, जीवी के लैब्स में साइंटिस्ट थे। यहाँ से अमेरिका PhD करके वहीं से नौकरी कर रहे डॉक्टर शेख अब्दुल नवीद बोल के। परसों जो है से तातीलात की वजह से बच्चे डिमांड कर रहे शायद कहीं साइट सीइंग के वास्ते कल जा रहे थे साल्ट सिटी को, कैलिफोर्निया से साल्ट सिटी को। जाते जाते जो है सो 11:30 बजे एक्सीडेंट हुआ। हमारे बहू चला रहे थे नाजिया सलमा, नाजिया सलमा का इंतकाल हुआ। उसके बाद निहा नाहिन शेख पोतरी का इंतकाल हुआ। शेख उमर पोतरे का पोतरी पोतरा दोनों भी जो है सो हाफिज कुरान। और छोटी लड़की जो है सो छोटी पोतरी जो है सो इंजूर्ड है सीरियसली, और बेटे साहब भी इंजूर्ड है, दवाखाने में है, कोमा में। और जो है सो वो मस्जिद की कमेटी वहाँ की बहुत सा फ्लाइट में जाके वहीं मदद कर रही। वहाँ तदफीन मैं बोला अब देखो अगर होश में आ गए, उन्होंने शौहर है, उनके बच्चे होते, वो उसी वास्ते उनसे परमिशन लिए तो ठीक रहता। अगर उनको जिंदा रख के हम कुछ भी परमिशन नहीं दे सकते, आप जो भी मस्जिद की कमेटी डिसाइड करके तदफीन वहाँ अगर करे हैं तो ठीक है बोल के इजाजत भी दे दिया। और होश में अगर मेरे बेटे जल्द से जल्द आ गए तो फिर अब उनके इख्तियारात है वो। और हम जो है सो अब बहुत सदमे में है, एकदम 3 फैमिली मेंबर्स खो दिए। सब मुसलमान भाइयों से गुजारिश है कि हमारे मरहूम बच्चों को उनके मग़फ़िरत के लिए आप लोगों से गुजारिश है कि दुआ करें। आमीन। ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. గిగ్ వర్కర్స్ ఆందోళనకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత మద్దతు. స్విగ్గీ జొమాటో సంస్థలు డెలివరీ బాయ్స్ ని పీడిస్తున్నాయన్న కవిత. టెండర్ నిబంధనలను ఉల్లంఘించిన అధికారులు 2.5 కోట్ల టెండర్లు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్. కరీంనగర్ జిల్లాలో అర్ధరాత్రి దోపిడీ, ఇంట్లో చొరబడి బంగారం నగదు ఎత్తుకెళ్లిన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తీవ్ర నిరసనలు, నిరసనకారులకు మద్దతుగా వేలాదిగా తరలిస్తున్న పౌర సంఘాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.